ఉంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులైతే భారీగా వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ఈ శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకోవడానికి కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో ప్రధానంగా చూసుకుంటే తొలి ఏకాదశి శనివారం కావడంతో భక్తులు భారీగా వచ్చినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. దీని తాజా అప్డేట్ ఏంటి? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ తొక్కిసలాటకి గల కారణాలు మనం ముఖ్యంగా చూడాలి. ఎందుకు అని అంటే ఇప్పటికే మనం ఎన్నో తొక్కిసలాటలు చూస్తున్నాము. ఇటు రాజకీయ సభలు కావచ్చు, సినిమాకు సంబంధించిన సభలు కావచ్చు, ఇలా ఎలాంటి సభలు ఉన్నా అంటే కొంచెం క్రౌడ్ లో ఎక్కువ మంది రావడం, అంటే కొంచెం ప్లేస్ లో మనం ఆల్రెడీ తెలుస్తున్నది. మనకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా హోంమంత్రి వనిత కూడా చెప్తూ అక్కడ సీలింగ్ ఊడిపడడంతో అక్కడ ప్రజలకు, అక్కడ భక్తులకు ఇబ్బంది కలిగి ఈ సంఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి అనిత మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఖచ్చితమైన కారణాలు చూస్తే మాత్రం ఇది ఎండోమెంట్ కింద లేదు. పైగా ఎండోమెంట్ శాఖకి ఈ గుడి గురించి ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని చెప్పేసి వస్తున్న సమాచారం. అంటే కార్తీక మాసం నేపథ్యంలోనే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు ఎక్కువగా వచ్చారు. ఈ రోజు అంటే జనరల్ గా రోజు 1500 మంది రెగ్యులర్ గా భక్తులు వస్తూ ఉంటారు అని చెప్పేసి తెలుస్తున్న సందర్భం. కానీ ఇక్కడ చూస్తే మాత్రం దాదాపు 3000కు పైగా భక్తులు అక్కడికి రావడం, పైగా ఈ ఫీలింగ్ ఊడిపడడం వల్లనే జరిగింది అనడం, అంతా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా యాదృచ్ఛికం అయితే కాదు అని చెప్పుకోవాలి. అయితే ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ముకుంద ఫండా అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో సొంతగా ఆలయాన్ని నిర్మించాలి అనుకున్నారు. అయితే 12 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం ఏర్పాటు చేశారు. అయితే ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే చిన్న తిరుపతిగా పేరు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. పైగా ఈ రోజు ఏకాదశిని పురస్కరించుకొని మరి ఎక్కువ భక్తులు రావడం జరిగింది. అయితే ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేయలేదని అక్కడ వస్తున్న ముఖ్యమైన ఆరోపణ. అంటే కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. అధికారుల నిర్లక్ష్యం పైనే ఇప్పుడు భక్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఆలయ సిబ్బంది ఉదాసీనతకే ప్రమాద కారణం అని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ ఫండా ఉన్నారో, ముకుంద ఫండా ఎవరైతే ఉన్నారో, ఇతని పర్సనల్ గా పెట్టుకున్న టెంపుల్ మాత్రమే. అంటే ఒక పక్క చూస్తే ఇటు ఎండోమెంట్ శాఖ కింద ఈ టెంపుల్ లేదు. మరి దీనికి సంబంధించి అధికారులు కావచ్చు, ఇటు ఇప్పటికీ ఆల్రెడీ అలాగే అనిత స్పందించారు, ఇంకా ముఖ్య నేతలు కూడా స్పందిస్తున్నారు. సరైన సౌకర్యాలు కల్పించాలి అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు గాయపడ్డ వారిని వెంటనే హాస్పిటల్కి తరలించాలి. అలాగే మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టయితే కూడా ఇప్పుడు ప్రస్తుతం తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు వరకు 1 గంట క్రితం వరకు ఇప్పుడు అంత సాఫీగానే ఉంది. కానీ వెంటనే ఇది ఎప్పుడైతే జరిగిందో, ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో, ఘటన జరిగినప్పటి నుంచి వెళ్ళి మొదటగా 9 మంది అనుకున్నారు, ఇప్పుడు 10 మందికి చేరింది సంఖ్య. మరి నెక్స్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి. అంటే బై ఛాన్స్ ఉండొద్దనే కోరుకుందాం. ఎందుకంటే ఇప్పటికే మనము ఎన్నో స్టాంపేడ్ చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఈ స్టాంపేడ్ కూడా జరగడం చాలా బాధాకరమైన విషయం అనే చెప్పుకోవాలి. రహీం, ఏదైతే కాశీబుగ్గ ఆలయం ఉందో అది ట్రస్ట్ ఆధ్వర్యం, అంటే ప్రైవేటు వ్యక్తులు నడిపించేటువంటి ఆలయం. ఇంతవరకు దానికి సంబంధించి అధికారులు స్పందించడం కానీ, అక్కడ సహాయ కార్యక్రమం పాల్గొనడం కానీ, వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేశారా? మన వాళ్ళు అసలు ఏం జరుగుతుంది అక్కడ? ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలో ఈ ఆలయం లేదు. ఈ ఆలయం నిర్మించిన ఈ హరిముకుంద వ్యక్తి ఇతను ఏ సంస్థకు కావచ్చు, దేనికి సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే ఇటు రాజకీయంగా కూడా లేరు. మరి ఇప్పుడు ఇతను ప్రైవేట్ గా పెట్టుకున్న టెంపుల్ ని ఇంత ప్రాచుర్యం పొందేలాగా చేయడం, పైగా చిన్న తిరుపతిగా ప్రాముఖ్యతను తీసుకురావడం, అలాగే పేరు పొందడం కూడా జరిగింది. అయితే ఈ కాశీబుగ్గ దేవాలయం గురించి ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం. అంటే అందరు భక్తులు ఎక్కువగా పోటెత్తే ప్లేస్ ఒక్కటే అనుకోవచ్చు. అందులో ఇప్పుడు ఈ రోజు కూడా ఏకాదశి అని భక్తులు ఎక్కువగా వెళ్ళడం, అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా రావడంతో అది కొద్ది ప్లేస్ లో ఎక్కువగా భక్తులు రావడంతో ఇక్కడ తొక్కిసలాట ఆపలేక కూడా అక్కడ నిర్వాహకులు చేతులెత్తేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇంతవరకు
ఇటు హరిముఖుది కావచ్చు, సంబంధిత ట్రస్ట్ కావచ్చు, అంటే ఏదైతే ఈ ప్రైవేట్ ట్రస్ట్ ఉందో ఈ ట్రస్ట్ కావచ్చు, ఇక్కడ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన అయితే లేదు. కానీ ఇటు రాజకీయ నాయకులు మాత్రం, అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కావచ్చు, ఇటు హోంమంత్రి అనిత కావచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు కూడా పాస్ చేశారు. ఇంకా ప్రాణ నష్టం ఇంకా జరగకూడదు అన్న కోణంలోనే ఇప్పుడు ఇటు ప్రభుత్వం పనిచేస్తుందనే చెప్పుకోవాలి. అయితే మరి దీనిపైన, ఈ ట్రస్ట్ పైన కావచ్చు, ఈ టెంపుల్ పైన కావచ్చు, మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. ఎందుకు అంటే ఇప్పటికే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, రీసెంట్ గా మన దేశంలో ఈ స్టాంపీడ్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దీనికి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దు అంటే ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే ఆ భక్తులు కూడా చెప్తున్న విషయం. రహీం, హారిక, ప్రస్తుతానికి ఇది ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. ఇప్పటికే అక్కడికి హుటాహుటిన కొంతమంది మంత్రులు కూడా బయలుదేరినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. కింజరాపు అచ్చెన్నాయుడు సంబంధించిన అక్కడ కింజరాపు అచ్చెన్నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన అక్కడ బయలుదేరారంటే వార్తల నేపథ్యంలో అక్కడికి వచ్చారా, చేరుకున్నారా, అలాంటి వార్తలు ఏమైనా ఉందా? దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా ప్రభుత్వం సంబంధించి? రైట్, అంటే ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడారు దీనిపైనే. ఇలాంటివి జరగడం బాధాకరం, అలాగే ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దు. అక్కడ ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ సాంపల్లో గాయపడ్డ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆసుపత్రులకి తరలించాలి అని చెప్పేసి ఆదేశాలు పాస్ చేశారు. అలాగే జరుగుతుంది కూడా. ఇప్పుడు ఈ కొద్ది క్షణం క్రితమే కాచిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట విషాదకరం అని చెప్పేసి ఆల్రెడీ ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కూడా, అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఒక ప్రకటన అయితే బయటకు వచ్చింది. అంటే శ్రీకాకుళం జిల్లా దగ్గర జరిగిన ఈ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన స్టాంపేడ్ కి సంబంధించి అన్ని చర్యలు చేపట్టాలి. అలాగే ఇవైతే ఇట్లా శైవ క్షేత్రాలు ఉంటాయో అలాంటి ప్లేసెస్ లో ఎక్కువగా సిబ్బంది ఉండడం, పైగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండడం, అక్కడ అన్ని నిర్వాహకులు ఉండడం, అందరూ అంటే దగ్గరుండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ప్రైవేట్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వీటికి సొంతగానే ఉంటారు. పైగా ఇప్పుడు దాదాపు 3000 మంది అనంటే మామూలు విషయం కాదు. మరి అక్కడ నిర్వాహకుల్లో సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ వాలంటీరింగ్ చేశారు అనేది కూడా చూడాలి. మరి ఇప్పటికే తెలుసు, అంటే ఈ రోజు ఏకాదశి కావడంతో భక్తులు ఎక్కువగా టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు. అందులో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇంకా ఎక్కువగా వచ్చిన సందర్భం కాబట్టి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం ఇంకా ముందు చూడాలి. ఇప్పటికీ అచ్చెన్నాయుడు కూడా దీనిపైన స్పందించారు, అలాగే ఇటు అనిత కూడా స్పందించారు, ఇటు చంద్రబాబు నాయుడు స్పందించారు, మరి మిగతా మంత్రులు కూడా స్పందిస్తున్నారు. చూడాలి రహీం మరి ఏం జరుగుతుందనేది. హారిక, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి కొంతమంది ఏదైతే గాయపడేటువంటి భక్తులు ఉన్నారో ప్రస్తుతం అయితే 9 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకునే సమస్య ఏంటంటే ఆ టెంపుల్లో ఏదైతే కాశీబుగ్గ సంబంధించినటువంటి టెంపుల్లో దాదాపుగా ప్రతినిత్యం మహా అయితే ఒక 25,000 మంది రావటం, ఆ టెంపుల్కి అంత క్యాపబిలిటీ లేకపోవటం వల్ల ఇది జరిగిందన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఆ సంబంధించిన ట్రస్ట్ వాళ్ళకి సంబంధించిన ఒక్కసారికి ఎందుకు వదిలారు, అక్కడ ఉన్న సాధారణ రైలింగ్ విరగడంతోనే ఈ ఒక్కసారిగా తొక్కిసలాట జరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అక్కడ ఎవరైతే ట్రస్ట్ నిర్వహిస్తున్నారో వాళ్ళు దీని మీద మాట్లాడే ప్రయత్నం చేశారా, ఎక్కడ పొరపాటు జరిగిందనే దాని మీద మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? దీనిపైన ఇంకా ఇటు నిర్వాహకులు కావచ్చు, ట్రస్ట్ నుంచి అధికారులు కావచ్చు ఎలాంటి స్పందించినట్టయితే దాఖలాలు లేవు. అంటే ముఖ్యంగా నిర్వాహకుల నుంచి ఈ నిర్వహణ లోపమే ముఖ్యంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ రైలింగ్ ఊడి పడడంతోనే ఇప్పుడు ఈ స్టాంపేడ్ జరిగింది అని చెప్పేసి ప్రధానంగా తెలుస్తున్న సమాచారం. అంటే ఇప్పటికీ అంటే పోలీసులు ఇప్పుడు ఎలా జరిగింది, ఎలా మొదలయ్యింది స్టాంపేడ్, ఈ తొక్కిసలాట ఎలా మొదలయ్యింది అనేది వెనక పోలీసులు విచారణ చేపట్టారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన లోపమే అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువగా మంది వచ్చారు, అంటే అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ రావడం, అక్కడ భక్తుల్లో ఇంకా అక్కడ తొక్కిసలాట జరగడం, చిన్న చిన్న పిల్లలు ఉండడం, ఇదంతా మనం విజువల్స్ లో చూస్తూనే ఉన్నాం. అంటే దాదాపు ఇది ఖచ్చితంగా
నిర్వహణ లోపం అని అయితే క్లియర్ గా తెలుస్తుంది. మరి నిర్వాహకులు దీనిపైన ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఇంతవరకు ఈ హరిముకుంద్ ఫండ ఎవరైతే ఉన్నారో అతని నుంచి ఇంతవరకు ఒక స్పందన అయితే ఏం రాలేదు. మరి అతను ఎలా స్పందిస్తారు, అలాగే ఎలా దీనికి బాధ్యత వహిస్తారు అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ ట్రస్ట్ కాబట్టి, ఎండోమెంట్ శాఖ కింద లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఇది ఒక ఉత్కంఠ విషయమే అని చెప్పుకోవాలి. టెంపుల్ నిర్మించే దాదాపుగా 4 నెలలు కావస్తుందంట. అంటే ఈ మధ్య కాలంలో కట్టినటువంటి టెంపుల్ ఏదైతే తిరుమలకు సంబంధించినట్టు మీద అలిగి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టి దాదాపు ఇప్పుడు ఏదైతే ఘటన జరిగిందో 4 నెలల వ్యవధిలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. అంటే 4 నెలల కిందట ఓపెన్ చేశారు దీన్ని బట్టి చూస్తే అక్కడ సరైనటువంటి వసతులు లేకుండానే ఎందుకు ఈరోజు అంత ఇదిగా భక్తుల్ని దర్శనానికి అనుమతిని ఇచ్చారనేది అర్థం కావట్లేదు హరికి అక్కడ. డెఫినెట్ గా అంటే ఇది ఒక పోకటకు వెళ్ళిన సందర్భమే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతి మీద అలిగి తిరుపతిలో దర్శనం జరగలేదు అన్న నెపంతోనే ఈ టెంపుల్ ని నిర్మించారు ఈ హరిముకుంద్. మరి ఈ హరిముకుంద్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది కూడా మనం చూడాలి. మరి పోలీసు దీని వెనుక కూడా విచారిస్తారా? ఎందుకంటే ఇప్పటికే చిన్న చిన్న విషయాలకే స్టాంపులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా మనం చూస్తూనే ఉన్నాము. అటు ఐపీఎల్ కావచ్చు, ఇటు కరూరు, రీసెంట్ గా కరూరు విషయం కూడా మనం చూసాము. అలాంటిది ఈ సందర్భంలో ఇలాంటి తొక్కిసలాట జరుగుతున్న సందర్భంలోనే ఇప్పుడు మళ్ళీ ఇలాంటిది పునరావృతం అవ్వడం, అది కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించుకున్న టెంపుల్లో దాదాపు రావడం అంటే అక్కడ జనరల్ గా రెగ్యులర్ గా 1500 మంది మాత్రమే దర్శనం చేసుకుంటారు రెగ్యులర్ గా. మరి ఇప్పుడు ఎక్కువ భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఇప్పుడు ఈ స్టాంపేడ్ కి కారణాలు అయ్యాయి. అందులో ఈ రైలింగ్ ఊడిపడడం ఒకటయ్యింది. మరి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పైగా ఇక్కడ నిర్వహణ లోపం అయితే ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ భక్తులు రావడంతో ఎలా మెయింటైన్ చేయాలో వాళ్ళకు సరైన శిక్షణ ఉండదు. కాబట్టి ఈ శిక్షణ లోపించడం వల్లనే ఇప్పుడు ఇంత దారుణానికి అయ్యింది అని చెప్పుకోవాలి, కారణం అయ్యిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు 9 మంది అంటున్నారు, 10 మంది అని కూడా వినిపిస్తుంది. కాబట్టి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మనకు రావాల్సింది ఉంది. ఇప్పటికైతే ఈ హరిముకుంద్ మరి ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. అలాగే ప్రభుత్వం నుంచి కూడా అందరూ అంటే ఇటు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, హోంమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అచ్చెన్నాయుడు లాంటి మంత్రులు కావచ్చు, అందరూ ఇక్కడ స్పందిస్తూ సరైన సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి సంబంధిత అధికారులతో పాటు ఇటు ప్రభుత్వ తరపున లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కూడా అక్కడికి పంపించడం, అక్కడ పూర్తి సమాచారం అందుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు, ఆఫీస్ కి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరి ఇప్పుడు విజిటింగ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూడాలి, మరి వస్తారనా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా క్రౌడ్ ఉంది. ఒకవేళ ఇప్పుడు సీఎం కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు, ఎవరు వచ్చినా మళ్ళీ వాళ్ళ చుట్టూ జనం పోగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ ఆ తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. అలా తీవ్రత పెరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మంత్రులు కావచ్చు, ఇటు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు వెళ్లకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి కొంతమంది నిపుణుల అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇటు ప్రభుత్వం ఏం కట్టి 4 నెలలు అయ్యింది టెంపుల్ ని, అంతలోనే చిన్న తిరుపతిగా పేరు రావడం, పైగా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం అంటే అందరికి తెలిసిపోయింది, అందరి నోట్లో నానుతున్న సందర్భం చూస్తున్నాం. కాబట్టి ఈ టైంలో ఇప్పుడు అంటే ఒకేసారి అంత భక్తులు రావడంతో వాళ్ళ చేతులు ఎత్తేసారన్న పరిస్థితి అయితే కనబడింది. మరి ఎలా దీనికి ఎలాంటి రీజన్స్ తీసుకొస్తారు, అలాగే ఎలాంటి డీటెయిల్స్ వస్తాయనేది మాత్రం చూడాల్సిందే. కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.